ఎవరు డిజైన్ చేయడానికి అనుకుంటే వీళ్ళు 15 జనరేషన్స్ నుంచి కూడా టెంపుల్స్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 100 పైగా టెంపుల్స్ని ఇండియాలో డిజైన్ చేశారనమాట. సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసే ముందర ఈ ల్యాండ్ని టెస్ట్ చేస్తున్న సమయంలో ఇది శాండ్ ఉన్న ఏరియా, కన్స్ట్రక్షన్ చేయడానికి అవ్వదు అని తెలియదు. డీప్గా తవ్వి అక్కడ కాంక్రీట్ లేయర్స్గా వేసి గట్టి పునాదిని చేశారు. దానిపైనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ తవ్వే సమయంలో పాత టెంపుల్కి సంబంధించిన డిఫరెంట్ స్టోన్స్ అనేవి బయటపడితే అది అక్కడ మ్యూజియంలోనే పెట్టి ఉంచారు. మనం రాముడు, శ్రీరాముడు అని రకరకాలుగా పిలుస్తాం, కానీ అయోధ్యలో రామ్ లల్లా అని మాత్రమే పిలుస్తారు. అండ్ లాల్ అని పిలుస్తారు, అంటే బాలరాముడు అని అర్థం. ఈ విగ్రహాన్ని 51 అడుగుల ఎత్తు డార్క్ కలర్ స్టోన్తో తయారు చేశారు. ఈ స్టోన్ని నేపాల్ నుంచి తీసుకొని వచ్చారు. ఇది 600 కోట్ల సంవత్సరం నాటిదనమాట. టెంపుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే 4 దిక్కుల నుంచి సూర్యకిరణాలు రాముల వారి పైన, అంటే ఆ విగ్రహం పైన పడేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గురించి మాట్లాడుకుంటే 12 లక్షల ఇటుకల్ని ప్రతి స్టేట్లో